మరపల్లిలోని ఒక కొత్త అర్థం వచ్చింది, అందరూ చూడడానికి వెళ్తున్నారు. అర్థం గురించి జీవితం ఏదో తెలుసుకోవాలంట. నా జీవితం కూడా తెలుసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? డబ్బా టీవీకి వెళ్తాం. న్యూస్ చూద్దాం. ఏంటి న్యూస్? ఓ గాజు కుక్కలు కొట్టుకుంటున్నారు. ఇదేనా న్యూస్? గొప్ప న్యూస్. ఇంకోటి చూద్దాం. సరే, ఏంటి మరిపాలెంలోని ఏదో కొత్త విచిత్ర అర్థం వచ్చిందంట. అది చూస్తే జీవితాలు ఏదో జీవితాలంతా చూద్దాం. అది బేగా చూస్తాం. ఓకే. ఉదయం లెక్కనే నాకు ఈ న్యూస్ పేపర్ చదవకపోతే మొత్తం కదా నిద్ర పట్టదు. ఏంటి మరిపాలెంలో సంచలనమా? బా ఏటైపోయింది, ఏంటో చూద్దాం ఒకసారి. అంటే మరిపాలెంలో కొత్త అర్థం వచ్చిందా? దాంట్లో చూస్తే మన లోపల మనకే కనబడతాయా? నా లోపం అయితే ఎటు ఉండదులే కానీ, సరే ఒకసారి చూసేద్దాం మరి. హలో, బాగున్నా? అయితే ఏంటి విషయాలు? మరిపొలంలో ఒక మంచి అర్థాలు వచ్చిందా? మన జీవితం కనిపిస్తున్నాయి. అయితే అక్కడికి వెళ్ళి నేను కూడా చూపిస్తాను. అయితే సరే, అయితే నేను బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. మరిపల్లి వస్తుంది. ఇది కొత్త అర్థం. ఇదే నేను కొత్త అర్థం. అబ్బా చాలా బాగుంది చూడడానికి. చూద్దాం ఒకసారి. నీరు అన్నం ఉంటావు అని నలగొస్తుంది. అమ్మ బాబు నలగొస్తుంది. అర్థం పొంట ఏంటి? లేదు బాబు, కాదే. అమ్మో నా పని రావలేక మండిపోతున్నాయి. అమ్మ బాబాయ్ డాక్టర్ దగ్గరికి చూపించుకో లాభం లేదు. అమ్మ బాబాయ్. పివి మాల్ మరిపాలెంలో అర్థం ఇదే అనమాట. అద్భుతమైన అర్థం. బాగానే ఉన్నానే, ఫ్యాంట్ షర్ట్ వాచ్ అంత బాగానే ఉంది. అబ్బా ఏంటిది? నా పళ్ళు ఏంటి మసగ్గా నల్లగా కనబడుతున్నాయి. బాబా ఏంటికి నల్లగా అయిపోయింది ఏంటి? మరి బాబాయ్ నేను అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోలేరా బాబాయ్? ఇదే మరిపొలం, ఇక్కడ అర్థం ఉన్నాయి. మళ్ళీ ఏంటి నా బాబీ మొత్తం నా 6 ప్యాక్ మొత్తం ఇంత పెద్ద అయితే మచ్చ వచ్చింది. మా ఆరోగ్యం అయితే ఇంత పాడైపోయింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూపిస్తాను. ఊరికి నేనే డాక్టర్. ఫస్ట్ నా పేరు ఇంట్రడ్యూస్ చేసుకోరు కదా. నా పేరు మూర్తి. నేను ఫస్ట్ ఇంజనీర్ చదివాను. చదివి MBA చదివాను. కరోనా టైంలో మంచి బాగా జనాలకి డాక్టర్ కావాలని MBBS చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఫస్ట్ ఇంటర్ నుంచి చదవమన్నారు. లాభం లేదని ఆర్ఎంపీ డాక్టర్గా స్థిరపడిపోయి ఒక హాస్పిటల్ పెట్టుకున్నాను. కానీ ఎవరు పేషెంట్ రావట్లేదు. మళ్ళీ మర్చిపోయినంటే ఈ మధ్యన ఒక క్యాంప్ పెట్టాను. ఎవరు కూడా చనిపోలేదు, అందరికి ట్రీట్మెంట్ బాగానే చేశాను. ఎవరు పేషెంట్ వస్తారో చూద్దాం. ఏం చెప్పు, ఏదైనా ఇది మన కన్సల్ట్ నీకు డ్రాప్స్ రాసిస్తాను. నేను పక్షాపంలో నా పేరు చెప్తే 50% డిస్కౌంట్ ఇస్తారు. వీళ్ళమ్మా బాబు ఇంకా మాకు గంగారు చెప్పండి. నువ్వు కూడా వెళ్ళావా బాబు? ఏమైంది? ఎందుకు ముందు మాసిటీ మా తల కనబడుతుంది. బ్రష్ చేసా లేదా బాగుంది అసలు. మరి ఏమైంది? అంత వాసన వస్తుంది. వాళ్ళు పక్కన మెడికల్ షాప్ లో నా పేరు చెప్పు, 50% డిస్కౌంట్ ఇస్తారు. మెడికల్ ఒక పేస్ట్ రాస్తుంది. ఏమైందమ్మా? మీరు కూడా దొరికితే మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు.
ఏమైందమ్మా అందుకే ఎక్కడ కొరకు వస్తుంది ఏం బీపీ చెక్ చేస్తాను ఏం లేదమ్మా బీపీ చెక్ చేస్తాను కంగారు పడద్దు పక్క షాప్లో నీకు మెడిసిన్ రాసిస్తాను పక్క షాప్ మెడికల్ షాప్ ఉంటుంది నా పేరు చెప్తే 50% డిస్కౌంట్ ఇస్తారు వెళ్ళమ్మా ఇంక మన ఇక్కడ బాగా సంపాదించే డబ్బులు మనం విజయవాడ వెళ్ళిపోతే అక్కడ క్యాంప్ ఎత్తియాలి ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను సార్ అర్థం చూద్దాం ఈ మార్పు ఏమైనా వస్తుందేమో చూద్దాం. అమ్మో, ఈ మార్పు రాలేదా ఇంకా ఎక్కువైపోయింది. అమ్మో బాబోయ్ ఈ ట్యాబ్లెట్ తిన్నా తగ్గలేదు. అమ్మో ఏంటో మరి అర్థం కావడం లేదు. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళలేము. చూద్దాం. నా పళ్ళు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఈ డాక్టర్ నాకు ఎటు ఇచ్చాడో తెలియట్లేదు. ప్రెసిడెంట్ ఇచ్చాడో మరి పిన్నెల బాటిల్ ఇచ్చాడో తెలియట్లేదు. నా పళ్ళు అలాగే ఉన్నాయి కానీ మరి అలాగే ఉండిపోయింది తగ్గలేదు. ఈ డాక్టర్ ఎక్కడున్నారో కనుక్కోవాలి మరి. అరే ఏదో అసలు మార్పు లేదు. అదే ఎంత మా మెడిసిన్ వాడాను ఏ డాక్టర్ ఏపిచ్చేసారు అసలు మార్పు లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకో డాక్టర్ చూపించాలి. ఏం లేదండి ఇంకో మంది కోసం వచ్చాను. అర్థం చూసాను అర్థం చూసిన మీరు కూడా అర్థంలోకి వెళ్ళదా? నేను కూడా అర్థంలోకి వెళ్ళా. నేను కూడా అర్థం చూశాను. అర్థం చేసి డాక్టర్ మంది ఇచ్చారు కానీ వాడగానే తగ్గలేదు. నేనే అక్కడికి వెళ్ళాను అంటే అర్థం కనిపెట్టాలి ఒకసారి చెప్తారా? అర్థం కనిపెట్టదు అతనే వచ్చి అర్థం కనిపెడుతున్న అతనే వచ్చారు. అర్థం మీరేం కనిపెట్టారు? అవునండి. మాకు ఎలా రాశారు? అవునండి. మీరు అర్థం దగ్గరికి వెళ్ళాలండి. అవునండి మీరు చూసుకోలేదండి. చూసానండి బాగాను. నా పక్క వచ్చేయండి. అలాగే అయ్యా అర్థం మీరేనా కనిపెట్టారు మరి? అవునండి, నేనేనండి. చూడండి నా కళ్ళు నా పళ్ళు అన్ని ఎలా ఎంత నల్లగా మసగ్గా అయిపోయాను భయ్యా. ఏదైనా చెయ్యండి, మీరే ఏదైనా చెయ్యాలి భయ్యా. మరి మీరు అర్థం దగ్గరికి వెళ్ళారండి. అవునండి వెళ్ళాను బలి అయిపోయానండి. అయితే మీరు చేరుకోండి. ఓకే భయ్యా మీరే కనిపెట్టారు అర్థంలో బాడీ మొత్తం ఇలా 6 ప్యాక్ ఉండేది కండ మొత్తం పోయిందండి. మీరు అర్థం దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళాను మీరు చేసుకోలేదండి. చూసుకున్నాను అయితే సైడ్ తెచ్చండి. అయితే ముగ్గురు వెళ్ళారు. చూసుకున్నాను అయితే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళాను ఏం చెప్పారు డాక్టర్ గారు మరి? మందులు ఇచ్చి వాళ్ళు వాడమన్నారు. మళ్ళీ డాక్టర్ గారు చూసి మరి మామూలు ఎక్కువైపోయింది. అయ్యో అవునా అండి. అవునండి. అయితే మరి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేసుకున్నారు. మరి నేను వచ్చి ట్రీట్మెంట్ చెప్తాను, మీరు చేస్తారా? చేస్తామండి. మరి డాక్టర్ గారు కూడా డబ్బులు బాగా గుంజిస్తారు. మరి మీరు ఎంత గుంజేస్తారు? తప్పలేదు మరి ఏం చేస్తే తప్పదు మరి మాకు మీరేదో సార్ చేయండి మరి. డబ్బులుగా ఫ్రీగా అండి. ఫ్రీగా చేస్తారండి, కంగారు పడకండి. ఓకే అండి. సరే అయితే నేను ఒక పరిష్కారం చెప్తాను. ముగ్గురికి 3 బుక్లు ఇస్తాను నేను. 30 రోజులు అయిన తర్వాత నా దగ్గరికి రావాలి. ఎందుకు ఏమిటి అని నన్ను అడగకూడదు. ఆ 30 రోజులు ఉదయం సాయంకాలం మీరు చదువుకొని రావాలి. ఆ తర్వాత మీరు నన్ను అడగాలి. సరేనండి? సరేనండి. ఇక తీసుకోండి. సరే ఇంకెళ్ళండి. చదివానండి. వెళ్తాం అయితే మరి. వెళ్దాం ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం. రండి రండి రండి. నమస్తే సార్. నమస్తే అండి. బుక్ చదివిన తర్వాత నాకు మంచి నిద్ర పట్టిందండి. బాగా నిద్ర పట్టింది. బాగా నిద్ర పట్టిందండి. శుభ్రం పడుకున్నానండి. బాగా పడుకున్నానండి. అయితే మీరు మమ్మల్ని సైడ్కి వచ్చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. బుక్ చదివిన తర్వాత ఈ 30 రోజులు బుక్ చదివిన తర్వాత డైలీ ఉదయం సాయంత్రం కూడా చదివానండి. నాకున్న తలనొప్పి కూడా ఎగిరిపోయింది. చాలా మనశ్శాంతిగా నిద్ర కూడా పడుతుందండి. అన్న పెగిలిపోయిందండి. అవును ఎగిరిపోయిందండి. అయితే సూపర్ అండి. తర్వాత మీరేంటండి? మాకు కూడా నేను కూడా చదివానండి. అయితే మా 6 ప్యాక్ మళ్ళీ వచ్చింది. మా 6 కండ కూడా వచ్చిందండి. నేను చాలా బాగున్నాను ఇప్పుడు. అయితే మీరు బాగున్నారండి. అవును. అయితే ప్రభుత్వం వెళ్ళి ఒక కొత్తగా చూసుకోండి. ఒక కొత్తగా చేసుకోండి. అమ్మో
ఏంటి నా అందం ఎలాగ వస్తుంది? చదువుగానే ఏదో మార్పు వచ్చింది. ఆహా, ఓహో, నా అందం నాకు వచ్చింది ఆనందమే. ఏంటి నా పళ్ళని భలే సెట్ అయిపోయాయి. నా లవ్ల పళ్ళని తెల్లగైపోయాయి ఒకేసారి. అయిపోయాను. అరే మా ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు. నా 6 ప్యాక్ అదే కన్నా కూడా పెరిగిపోయింది. నేను బడి బిడ్డల దగ్గర కనిపిస్తున్నా తాగినాను. చూసానండి. రాశి వచ్చేది బుక్ రాశి వచ్చేది చెప్తుంది. ఈ రహస్యం మీకు కావాలండి? అవును మీరు వినాలండి. వింటాను. మీ కళ్ళు మంచివే అండి, కానీ మీ చూపు మంచిది కాదు. ఎందుకంటే మీరు అందరినీ తక్కువగా మీరు చూస్తారు, మీరే గొప్ప అనుకుంటారు. చెడు చూస్తారు, చెడు అన్ని మీరు చూస్తారు అనమాట. అందుకే మీ చూపు మంచిది కాదు. మరి మీరే చెప్పాలండి, మీ పళ్ళు మంచిదే కాకపోతే మీ మాటలు మంచివి కావు. ఏంటంటే తక్కువ చేసి మాట్లాడతారు, అబద్ధాలు కయ్యాలు పెట్టేస్తారు, బూతులు ఆడతారు. అందుకే మీకు ఆ యొక్క గర్వం జీవితం వచ్చింది. ఇంకా మీరు చెప్పాలంటే హృదయం మంచిదే కానీ మీ యొక్క ఆలోచన తలంపులు మంచివి కాదు. మీరు చూడండి, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కానీ ఏమీ చేయలేకపోయారు. కానీ ఈ బుక్ ఏంటనుకున్నారు మీకు ఇచ్చింది? పరిశుద్ధ గ్రంథం. అది 2 అంచుల ఖడ్గం వంటిది. అది మీరు చదివిన తర్వాత మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క తలనొప్పి, మీకు ఒక హుషారు అనేది వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే హెచ్చుగా ఉంటారో ఇతరులకు మీరు తగ్గించుకునే విధంగా మీరు చూస్తారు. సో మీరు ఏంటంటే హెచ్చు జీవితం ఉండకూడదు, తగ్గింపు జీవితం ఉండాలి. సో మీరు తగ్గింపు జీవితం ఉండడం వల్ల మీరు చాలా హాయిగా ఉంటారు. మీరు తగ్గింపు జీవితం ఉండడం వల్ల మీకున్న టెన్షన్స్ పోయాయి. మీరు తగ్గింపు జీవితం ఉండడం వల్ల మీరు ప్రేమగా మాట్లాడగలరు. సో ఏసుప్రభు మీరు ముఖానికి వచ్చారు, మనందరికీ రక్షకుడై ఉన్నారు. సో మనం కూడా ఆయన బిడ్డలు కాబట్టి మనం కూడా ఆయన గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. సరే, అయితే మరి మీ తప్పులు మీరు తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఆదివారం మరి సన్నిధికి వస్తారా? వస్తామండి. నిజమేనండి. నిజమేనండి. టైంకి వెళ్ళిపోతాం మా చర్చికి అందరం కూడా. వచ్చేస్తారండి? ఆ టైంకి వచ్చేస్తామండి. లేదా మళ్ళీ ముందు జీవితానికి వెళ్తారా? లేదండి వెళ్ళం. అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. ఆదివారం కరెక్ట్గా టైంకి 9 గంటలకు వచ్చేయండి. వచ్చేస్తామండి. థ్యాంక్ యూ అండి.